అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్యన ట్రెండ్ నడుస్తుంది. భార్యాభర్తల మధ్యన గొడవ జరిగితే చాలు విడాకులు, విడాకులు, విడాకులు. అదే ఎళ్ళిపోతాను, ఎళ్ళిపో. అదే మాటలు వినిపిస్తా ఉన్నాయి. కానీ మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, విడిపోతే విడిపోండి. కానీ మీ బిడ్డలు పుట్టిన తర్వాత మీకంటూ బిడ్డల్ని మీరు కనిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ దగ్గర ఉంచుకో, నా దగ్గర ఉంచుకుంటా, నా దగ్గర ఉంచు, నీ దగ్గర ఉంచుకుంటానంటారు. కానీ మీకు ఈ విషయం తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బిడ్డలకి తల్లిదండ్రులే దైవ స్వరూపాలు. నా నా కొడుకు, నా కూతురు, నా బిడ్డ నన్నే ప్రేమిస్తారు, నిన్నే ప్రేమిస్తారు అంటారు కదా! అదంతా పిచ్చి. పిల్లలిద్దరికీ తల్లిదండ్రులంటే పిచ్చి ప్రేమ. చూడండి ఎంత నిందించినా మనల్ని గట్టిగా కౌగిలించుకుని దూరంగా వెళ్ళరు బిడ్డలు. ఆ బిడ్డల గురించి ఆలోచించుకోవాలి. అంటే ఈ టాపిక్కు చెప్పడానికి కారణం ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు కలిసే ఉంటున్నారు. బిడ్డల్ని కలిసే చూసుకుంటున్నారు. చాలా బాగున్నారు. అరకో, అరవో, కొరకో ఏదో ఒకటో, రెండో, మూడో కుటుంబాల్లో జరుగుతున్న సన్నివేశాలు. కానీ ఎప్పటికైనా కానీ భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఎలా కలిసి ఉండాలి? ఒకరిని ఒకరు ప్రేమగా ఉంచుకోవాలి, గౌరవించుకోవాలి. ఇవన్నీ మీరు మీరు ప్రేయర్ చేసుకున్న, నమాజ్ చేసుకున్న, పూజ చేసుకున్న ఈ టాపిక్ కూడా భగవంతుని అడగాలి. నా భార్య నేను, నా భర్త నేను కలిసి ఉండాలి, నా కుటుంబం బాగుండాలని ఒక టాపిక్‌గా పెట్టుకుని భగవంతుడిని అడిగితే, ఆ భగవంతుడు యూనివర్స్‌నంతా మీకిచ్చి మీ కుటుంబాల సఖ్యత కలిగిస్తాడు. సో డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా భార్యాభర్తలు విడిపోవాలని అనుకున్న వాళ్ళు బిడ్డలుంటే మాత్రం వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా ఈజీగా ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్‌లో అక్కడక్కడ చూస్తున్నాం. బిడ్డలను విడిచిపెట్టేసి ఎవరెవరో హ్యాపీగా తిరిగేస్తున్నారు. అస్సలు కరెక్ట్ కాదు. బిడ్డల పరిస్థితి ఏమిటి? బిడ్డల్ని కనాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా బిడ్డల్ని కనే ముందు బిడ్డల భవిష్యత్తుని కనాలి. వాళ్ళ యొక్క లైఫ్‌ని కనాలి. అలా అయితేనే కనాలి. కనిన తర్వాత విడిపోకూడదు. సో ఇది అందరూ చాలా మంది కలిసే ఉన్నారు, ఉంటారు కూడా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.